హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గీతా రంజిత్ కేకే ఛానల్. మన ఇంట్లో ఇలాంటి బ్లౌజ్ పీసెస్ అనేవి మనం బ్లౌజులు కుట్టించుకున్నప్పుడు చిన్న చిన్న ముక్కలు మిగులుతాయి. మరి వాటిని ఎలా ఉపయోగించుకోవచ్చో చూడండి. ఏదైనా వెడ్డింగ్ కార్డు కానీ లేదంటే ఇంకేదైనా కొంచెం గట్టిగా ఉన్నటువంటి ఒక అట్టనైతే మీరు తీసుకోండి. అది ఎందుకంటే మనం చేసిన ఐటమ్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం గట్టిగా ఉన్నది తీసుకోమన్నాను. షీట్ పైన మనకు కావలసినటువంటి డిజైన్ నేను ఎలా డ్రా చేస్తున్నానో అదేవిధంగా మీరు డ్రా చేయండి. ఇలా మనము రెండింటిని డ్రా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా నచ్చిన షేప్ డ్రా చేసినటువంటి పేపర్ షీట్స్ను మనం కట్ చేసుకొని అదే మెజర్మెంట్ ప్రకారము అట్ట షీట్ మీద పెట్టుకొని పెన్సిల్తో ఆ షేప్ని మార్క్ చేసుకొని ఇంకొక అట్ట ముక్కను కూడా అదే షేప్లో మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు రెండు తయారైపోయాయి కదా. మనం ఇప్పుడైతే బ్లూ కలర్ క్లాత్ని తీసుకొని ఆ అట్ట ముక్కకు సరిపడా చిన్నగా డిజైన్ వచ్చే పార్ట్ను మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు రెండింటికి కూడా సెట్ అయ్యేలాగా చూసుకోండి. కరెక్ట్గా మెజర్మెంట్ ఉండేలా చూసుకొని మీరు కట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫెవిబాండ్ను నేను అప్లై చేసేసాను అట్ట ముక్కకి. తర్వాత క్లాత్ని పెట్టేసి క్లాత్ కూడా చక్కగా నేను వీడియోలో ఏ విధంగా అంతా అతికిచ్చేస్తున్నానో అదే విధంగా అతికించండి. ఈ విధంగా రెండు క్లాత్ ముక్కల డిజైన్లను మనం అట్టకైతే అతికించుకున్నాం కదా. ఇప్పుడు నా దగ్గర ఇలాంటిది ఒక బుట్ట అనేది ఉంది. సో ఇలా బుట్టాలు మన దగ్గర చాలా కమ్మలవి ఉంటాయి కదా. మరి నేనైతే సూది దారం సహాయంతో మనం ముందుగా తయారు చేసినటువంటి క్లాత్ అట్ట ముక్క పీస్ ఉంది కదా, దానికైతే సూది దారంతో నేను ఇలా అంతా కూడా కుట్టేస్తున్నాను అనమాట. రెండింటిని జాయింట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇలా సూది దారంతో కుట్టడం వల్ల స్ట్రాంగ్గా ఉంటుంది. లేదంటే ఏదైనా చిన్న రింగ్ ఉన్నట్లయితే కూడా మీరు రింగ్ని కూడా ఈ బుట్టాకి హ్యాంగ్ చేసుకోవచ్చు. నా దగ్గర రింగ్ లేదనమాట. మరి ప్రతి ఒక్కరి దగ్గర అవైలబుల్గా ఉండదని చెప్పేసి ఇలా ఈజీగా కూడా మనము కనిపించకుండా దారంలో కొంచెం గట్టిగా లాగినట్లయితే మనకు దారం కనిపించదు, అలాగే బుట్ట కూడా స్టాండర్డ్గా ఉంటుంది. సో ఈ విధంగా మీరైతే ఆ క్లాత్ పీస్కి బుట్టకి సూది దారంతో ఇలా కుట్టేసినట్లయితే మనకు స్టాండర్డ్గా ఉండి చూడ్డానికి కూడా చక్కగా కనిపిస్తుంది. ఇప్పుడు దారంను సూది సహాయంతో బ్యాక్ సైడ్ తీసుకొని మనమైతే ముడి వేసుకోవాలన్నమాట. ఇలా ముడి వేయడం వల్ల ఊడిపోకుండా స్టాండర్డ్గా ఉంటుంది. చూసారు కదా, ఇలా 2-3 సార్లు వేసేసి కట్ చేసినట్లయితే సరిపోతుంది. మరి 2 కమ్మలు అయితే చక్కగా రెడీ అయిపోయాయి. మరి ఈ కమ్మలు చెవులకు పెట్టుకోవడానికి వీటికి దామలు ఉండాలి కదా. అలా హోల్స్ చేయడానికి నేనైతే 1 స్టోన్ కమ్మలు ఉంటాయి కదా, అవి తీసుకొని ఇక్కడ బ్లూ కలర్ క్లాత్ భాగానికైతే పైన ఇలా హోల్ చేసేసి పెట్టేశాను అనమాట. సో ఇప్పుడు వెనుక వైపు అంతా కూడా మనము క్లాత్ అంతా స్టిక్ చేసింది కనిపిస్తుంది కదా, నీట్గా ఉండదు. కాబట్టి మళ్ళీ మనము అదే షేప్లో ఒక క్లాత్ పీస్ని అయితే కట్ చేసుకొని ఇలా ఆ కమ్మ ఉంది కదా దానికి గుచ్చేసేయాలి. గుచ్చేసి ఫెవికాల్ పెట్టుకున్నాం కాబట్టి అంతా ఇలా మనం క్లాత్ను స్టిక్ చేసుకున్నట్లయితే మనకు చూడ్డానికి చాలా నీట్గా కనిపిస్తుంది. కొన్న కమ్మలు ఏ విధంగా అయితే ఉంటాయో అచ్చం అలాగే ఉన్నాయన్నమాట. సో మనము వందలు పెట్టి ఇలాంటివి బయట షాప్లో కొనే బదులు ఇలా కొద్దిగా కష్టపడినట్లయితే మనమే కమ్మలను అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. డ్రెస్సెస్కి కానీ లేదంటే బ్లౌజెస్కి కానీ ఇలా క్లాత్ పీస్లు అయితే మిగిలినవి చాలా ఉంటాయి. మరి వేస్ట్గా అవసరం లేదని పడేస్తాము. ఈ విధంగా యూస్ చేసుకున్నట్లయితే చాలా చక్కగా హ్యాండ్మేడ్ కమ్మలు అనేవి తయారవుతాయి. అలాగే ఇంకొక కమ్మకి కూడా మనము ఇలా బ్యాక్ సైడ్ క్లాత్ని అతికించుకోవాలి. ఇప్పుడు ఇంకొక వెరైటీని అయితే మనం చూద్దాము. ఇంకో 2 గట్టిగా ఉన్నటువంటి అట్ట ముక్కలను ఇలా రెక్టాంగిల్ షేప్లో కట్ చేశాను. నెక్స్ట్ వీటికైతే నేను ప్లెయిన్ పింక్ కలర్ కాటన్ క్లాత్ని అయితే తీసుకున్నాను అనమాట. నాకు ఇది కూడా బ్లౌజ్లో మిగిలిందే. సో పడేసే కంటే ఇలా చేస్తే ఎలా ఉంటుందనేసి ట్రై చేశాను అనమాట. ఇప్పుడు మనం తీసుకున్న అట్ట ముక్కల మెజర్ ప్రకారము కొంచెం ఎక్కువగా ఉండేటట్టుగా మనం కట్ చేసుకుంటే, నేను వీడియోలో చూడండి ఎలా కొద్దిగా ఎక్కువ ఉండేలాగా ఇలా కట్ చేసుకుంటే మనము ఫెవికాల్తో బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. క్లాత్ పీసెస్ కట్ చేసిన తర్వాత అట్ట ముక్కను తీసుకొని దానికంతా కూడా మనము ఫెవికాల్ని అయితే అప్లై చేసుకోవాలి. తర్వాత ఈ అట్ట ముక్కకి క్లాత్ని మనము అటాచ్ చేసేసుకొని బ్యాక్ సైడ్ నేను ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నానో అదే విధంగా మీరు కూడా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసినట్లయితే మంచిగా క్లాత్ అనేది స్టిఫ్గా కనిపిస్తుంది. చూడండి, అంటే మనకు ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి క్లాత్ స్టిఫ్గా వచ్చేలాగా కొంచెం గట్టిగా ఫోల్డ్ చేయండి. మనం ఇప్పుడు 2 అట్ట ముక్కలకు క్లాత్ని అయితే అతికించేసాము. ఇప్పుడు వచ్చేసి గోల్డ్ కలర్ ఇలాంటి పూసలను అయితే తీసుకోండి. మరి వాటిని ఎలా స్టిక్ చేయాలో చూడండి. ఈ రెక్టాంగిల్ క్లాత్ పార్ట్కి కింది భాగంలో ఫెవికాల్ని అప్లై చేసుకొని ఇలా గోల్డ్ కలర్ పూసలని నేను వీడియోలో ఏ రకంగా వాటిపై వేస్తున్నానో అలాగే మీరు వేసుకోండి. తర్వాత ఇంకా కొంచెం మనకు
ఒత్తుగా కనిపించాలన్నమాట. పూసలు అనేవి కొంచెం ఎక్కువగా ఉండేలా చూసుకునేటట్టుగా మళ్ళీ దానిపైన ఫెవికాల్ అప్లై చేసుకొని ఇలా పూసలనన్నీ కూడా వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కనిపిస్తుందో. ఇదే విధంగా ఇంకొక దానికి కూడా నేను గోల్డ్ కలర్ పూసలను అయితే వేశాను. ఇప్పుడు మిడిల్ పార్ట్ వచ్చేసి అక్కడ ఫెవికాల్ అప్లై చేసుకొని ఆ మధ్య భాగంలో నా దగ్గర ఉన్నటువంటి రౌండ్ మిర్రర్స్ని పెడుతున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా పెట్టడం వల్ల మిర్రర్స్తో మంచి లుక్ అయితే కనిపిస్తుంది. 2 కమ్మలకు కూడా మిడిల్లో మిర్రర్స్ని అయితే పెట్టాం కదా. ఇదంతా కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ ఫెవికాల్ సహాయంతో ఈ కమ్మకైతే చుట్టూ కూడా ఇలా ఫెవికాల్ను అప్లై చేస్తున్నాను అనమాట. ముందుగానే తెల్ల పల్స్ను మనము సూది దారానికి గుచ్చేసుకున్నట్లయితే మనకు వరుస అనేది స్ట్రెయిట్గా వస్తుంది. కాబట్టి ఇప్పుడు గుచ్చినటువంటి ఈ ముత్యాలను మనము ముందుగానే ఫెవికాల్ అప్లై చేసినటువంటి పార్టులో ఇలా స్ట్రెయిట్గా చక్కగా చూసుకుంటూ పూసల మధ్యలో గ్యాప్స్ అనేవి లేకుండా మీరు దగ్గరగా అనుకుంటూ ఇలా పెట్టేసేయండి. అంతా చక్కగా సెట్ అయిపోయింది. చూసారు కదా, ఇలా 2 కమ్మలకు నేను పై భాగంలో పల్స్ని అయితే పెట్టేశాను. చూడ్డానికి ఎంత చక్కగా కమ్మలు కనిపిస్తున్నాయో కదా. ఇప్పుడు వీటికి కింది భాగంలో కొద్దిగా ఫెవికాల్ను అప్లై చేసుకొని ఇలా పొడవుగా ఉన్నటువంటి పర్ల్ని అయితే పెట్టేశాను అనమాట. ఎందుకంటే ఇంకా కొంచెం లుక్ రావాలంటే అది పెడితే బాగుంటుంది అనిపించింది. సో ఇలా ఫెవికాల్ సహాయంతో 2 కమ్మలకు కూడా కింది వైపున ఇలా పర్ల్ను పెట్టేశాను. ఈ కమ్మలు కూడా మన చెవికి పెట్టుకునేటట్లుగా బ్యాక్ సైడ్, వీటికి కూడా చెవికి పెట్టుకునేటట్లుగా దామలను ఇలా పెట్టేశానమాట. అలాగే చుట్టూ కూడా కనిపించకుండా క్లాత్ను కూడా ఫెవికాల్ సహాయంతో పెట్టేశాను. మొత్తానికైతే మనకు కావలసిన డిజైన్ కమ్మలు అయితే రెడీ అయిపోయాయి. ఇంత చక్కగా పడేసే క్లాత్తో మనమైతే ఇంట్లోనే కమ్మలను ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి కొంటే ఇవి వందలుగా ఉంటాయి కాబట్టి ఇలా మనమే ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. మీ గీతా రంజిత్ కేకే.